హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మా ఇంటి గార్డెన్లో శంకు ఫ్లవర్స్ ఉన్నాయండి. ఎంతమందికి ఫ్లవర్స్ గురించి తెలుసో లేదో, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్గా ఈ బ్లూ టీ ట్రెండింగ్లో ఉందండి. ఇది శంకు టీ గురించి నాకు తెలిసిన కొన్ని హెల్త్ బెనిఫిట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. శంకు టీ తాగడం వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా స్లీప్లెస్నెస్ అంటే నిద్ర లేకపోవడం ఇట్లాంటివన్నీ తగ్గుతాయండి. ఇది ముఖ్యంగా హెర్బల్ టీ. ఆ తర్వాత మనకి నేచురల్ కలర్స్ ఉంటాయండి. నేచురల్ కలర్, నో యాడెడ్ కలర్స్ అండి. తర్వాత యాంటీ ఆక్సిడెంట్, రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇది కొంచెం ఒక 2 చుక్కల నిమ్మరసం కలుపుకొని ఒక 3 to 4 ఫ్లవర్స్ మనం యాడ్ చేసుకొని తాగడమే. 5 to 6 minutes సోక్ చేస్తే సరిపోతుందండి. అండ్ మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి శాండ్విచ్ చేసుకున్నామండి. ఇవాళ సమ్మర్ కావడం వల్ల ఏది తినబుద్ధి అవ్వట్లేదు, ఎక్కువ వాటరే తాగడం అవుతుంది. సో అందుకే సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నామండి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ముందుగా ఆమ్లెట్ వేసేసి నేను వెజిటేబుల్స్ కట్ చేసుకొని వెజిటేబుల్స్తో సింపుల్గా వెరీ లైట్ బ్రేక్ఫాస్ట్ అండి. వెజిటేబుల్స్లోనే కొంచెం పెప్పర్, సాల్ట్ యాడ్ చేసేసాను. అండ్ ఆమ్లెట్ దాన్ని లైట్గా ఫ్రై చేసుకొని తీసేసుకున్నామండి. అంతే, సింపుల్ బ్రేక్ఫాస్ట్. ఈ సమ్మర్కి రెగ్యులర్గా తినే వాటికంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఏదన్నా అయితేనే అది తినాలనిపిస్తుందండి. సో అందుకే ఇలా ట్రై చేసాం. అండ్ కొంచెం వెజిటేబుల్ సలాడ్ హెల్తీగా ఈరోజంతా కొంచెం హెల్తీగా ఉందామని ట్రై చేస్తున్నాము. అండ్ లంచ్కి వచ్చేసి కాకరకాయ చేసామండి. కాకరకాయ కర్రీ అయితే తిన్నాము. నాకు ఫ్రై అంటే చాలా ఇష్టం, సో ఫ్రై చేసుకుంటున్నామండి. ఇది ఫ్రై విత్ వెరీ సింపుల్ రెసిపీ అండి. కాకరకాయ ఫ్రైలో కొంచెం గార్లిక్, ఒక 3 to 4 గార్లిక్ దంచి వేసేసాను. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఆ తర్వాత కొంచెం ఆల్రెడీ ఎండుమిర్చి అండ్ గార్లిక్ వేసి దంచి ఉన్న కారపొడి ఉందండి. ఆ కారపొడి లాస్ట్లో లైట్గా యాడ్ చేసి కొంతసేపు వేయించుకున్న తర్వాత దించేసానండి. అంతే, సింపుల్ రెసిపీ. ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ అందులో అవి మసాలా అవి ఏమి వేయకుండా కొద్దిగా ధనియాల పౌడర్ వేసి లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసేసి తీసేసానండి. అంతే. కాకరకాయ ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కాకరకాయ ఫ్రై రకరకాలుగా చేస్తారు. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం అప్పుడప్పుడు డిఫరెంట్గా తింటేనే ఇది తినబుద్ధి అవుతుంది, లేదా ఇష్టంగా తినలేమండి. తర్వాత నేను దొండకాయ చట్నీ చేశానండి. దొండకాయ చట్నీ ఏం లేదండి, సింపుల్గా పల్లీలు, కొంచెం 2 టమాటో, కొంచెం దొండకాయలు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేశానండి. అంతే, అది బాక్స్లో పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా అని చెప్పేసి. ఇంకా మనకి బ్రేక్ఫాస్ట్కి కూడా ఇది ఉంటుంది. 1 day అన్న స్టోర్ ఉండడానికి అన్నట్టుగా నేను చేశానండి, కొంచెం ఎక్కువగానే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.